హలో, నాని కవితలకి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదూ? థ్యాంక్ యూ. సృష్టిలో ఏ ప్రాణికి లేని విధంగా భగవంతుడు మనకి జ్ఞానం కూడా ఇచ్చాడు. ఎంత గొప్ప విషయమో కదా. దేవుడు మనకి ఉన్నత స్థానాన్ని ఇవ్వడం బహుశా తనకి మనకి సారూప్యం ఉందని, తనలాగే మనం కూడా దయ కలిగి ఉంటామని భావించాడేమో. కానీ మనం మన గొప్పతనంగా భావిస్తూ గర్వంతో మురిసిపోతూ ఏదో సాధించామని, ఇంకా ఏదో సాధించేద్దామని ఏమి చేస్తున్నామో గమనించకుండా, ఏమి చేయాలో ఆలోచించకుండా మనం చేసిన తప్పుకి మన వారసులు అనారోగ్యంతో అవస్థపడుతుంటే అది మన తప్పిదమేనని తెలుసుకోలేని దీనావస్థలో ఉన్నాము. నీరు కలుషితం, భూమి కలుషితం, గాలి కలుషితం, తిండి కలుషితం. మన పిల్లలకి సంపదనిస్తున్నామని సంతోషమే కానీ ఆరోగ్య మహాభాగ్యం పూర్తిగా హరించిందని గ్రహించలేకపోయాము. ఏ పాపం ఎరుగని మన వారసులు మన కళ్ళ ముందే తినలేక, తిరగలేక బాధలు పడుతుంటే భగవంతుడు మనకిచ్చిన విజ్ఞానాన్ని అజ్ఞానపు, అహంకారపు పొర కప్పేసిందని తెలియని మనం మనుషులమా, మరమనుషులమా?